నేడు విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగనుంది. నియోజకవర్గాల వారీగా నేతలతో పవన్ విడివిడిగా సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికలపై పార్టీ కేడర్కు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, విశాఖపట్నంలో రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం అవుతున్నారో అయితే ఉదయాన్నే నిన్న ఆల్రెడీ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినటువంటి నేతలతో ఆల్రెడీ ఇప్పటికే సమావేశం అవడం జరిగింది. ఆ నేతలందరికీ కూడా ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ జనసేనకు ఆల్రెడీ పొత్తు ఖరారైంది. అయితే ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండు వైపులా కూడా మనమే లీడ్ చేస్తున్నాం పూర్తి స్థాయిలో, అటు బీజేపీని ఒప్పించడం కానీ టీడీపీని ఒప్పించడం. కాబట్టి సో అన్ని విషయాల్లో ఒక ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి కట్టుబడి ఉండాలి. సో కొంతమంది ఆశావాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పార్టీ న్యాయం చేస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో ఓవరాల్ గా మనకి 1/3 అనేది అవకాశం కల్పిస్తారు. కాబట్టి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మిగతా చోట్ల అన్ని చోట్ల మనకు అవకాశం లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా ఒకవేళ ఆశావాళ్ళు ముందు పార్టీలో పనిచేసినా కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి రావు. మనం ఈ రోజు 0 నుంచి ప్రారంభం అవుతున్నాం కాబట్టి మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి, మనకు మనం బలోపేతం అవ్వాలి. మరోవైపు అటు బీజేపీని ఇటు టీడీపీని రెండింటిని సమన్వయం చేసుకుంటూ మరి అడగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేతలందరూ సమన్వయంతో పనిచేయాలి, కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం గెలిస్తేనే నెక్స్ట్ ఏదైనా చేయగలం. కాబట్టి ఆ గెలుపుకు మీరు అందరూ కృషి చేయాలి. సో ఇందులో ఓన్లీ పార్టీలైన మాత్రమే తప్పితే వ్యక్తిగత ప్రయారిటీస్ అనేవి ఎక్కడా ఉండవు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి అవకాశాలు ఉంటే ఎవరికి ఏం చేస్తాను, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అందరిలో కాకుండా ఒక్కొక్కరిగా వచ్చి నాకు చెప్పండి అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నేతలందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరు నేతలు చేరుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినటువంటి నేతలు 1 to 1 అండి. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో నేరుగా పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబు కూడా మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత మిగతా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నేతలతో కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మాట్లాడతారనేది ఒక ప్రాథమిక సమాచారం. ప్రస్తుతానికి అయితే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలందరూ కూడా హోటల్ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.